అవినీతి పాలన గురించి అందరికి ప్రపంచ స్థాయిలో తెలియజేస్తూ నిరంతరము కష్టపడుతున్నా రేపు ఎన్నికలంటూ జరిగితే మరోసారి ముఖ్యమంత్రి కాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రాష్ట్రంలో ఈరోజు 175 నియోజకవర్గాల్లో మరి ముఖ్యమైన పట్టణాల్లోన తెలుగుదేశం పరిపాలనకు 2 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన కూటమి ప్రభుత్వం తలపెట్టిన మేనిఫెస్టోలోని విషయంలో ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఆయన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచేదే కాకుండా ఇచ్చిన వాగ్దానాలపై వెన్నుపోటు పొడుస్తున్న కారణంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో డాక్టర్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఇక్కడ పుంగనూరు మున్సిపాలిటీ రూరల్ సోమల మండలం సదుం మండలం రొంపచెర్ల మండలం పులిచెర్ల మండలం నుండి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ పుంగనూరులో ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ సైకి వరకు విచ్చేసి వారికి నివాళులు అర్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మనకందరికీ ఉండాలనేసి ఈ వెన్నుపోటు దినాన్ని మనం అందరూ కూడా తీవ్రంగా పరిశీలిస్తూ మనము ఈ పోలీసు వాళ్ళు పెట్టే కేసులకు కానీ తెలుగుదేశం వాళ్ళు మనపైన వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనమంతా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి, చంద్రబాబు నాయుడు పీడ విరగడవుతుంది, ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక నిరుద్యోగ వృత్తి లేక మహిళలకు కావాల్సిన డబ్బులు లేక ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ రాకుండా రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరినీ వీటిని ఎదుర్కొనేదానికి అడుగడుగున మనము ఈ బిఎల్ఎస్ నియమించుకున్నాము. వచ్చే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ వెంటనే వస్తాయి కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరు కూడా భయపడకుండా మనమందరూ కూడా ఒక వీరుడిలాగా ఒక సైనికుల్లాగా జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అందరూ ఐకమత్యంతో రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారిని బలపరచడానికి మనం అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలను ఏ ఎన్నికలు వచ్చినా మనము జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అన్ని ఎన్నికల్లో గెలవాలనేసి మనము మీకందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నియోజకవర్గం నుండి నలుమూల నుండి విచ్చేసిన నాయకులకందరికీ పాదాభోదనం చేస్తూ పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి మనం అందరూ సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ ఈ పత్రికా విలేకరులు పత్రికల ముందు మీడియా ముందు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీడియా పత్రికలు కూడా దయచేసి ఇక్కడి నుంచి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. వచ్చిన వాళ్ళకందరికీ చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈ రోజుకు 2 సంవత్సరాలు ఆయన పరిపాలన. ఈ పరిపాలనలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చాడు ఎన్ని నెరవేర్చలేదో ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా యువత కానీ మహిళలు కానీ యువతకి ఏం చెప్పాడు? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా? మహిళలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. పోనీ పెన్షన్దారులకు అందరికి కూడా మీకు తక్కువ ఏజ్ అయినప్పటికీ కూడా నేను అందరికి పెన్షన్లు ఇస్తానన్నాడు. అంటే ఆయన వాగ్దానాలు ఇప్పుడే కాదు, నేను గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన వాగ్దానాలు. అవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పేది ఒకటి, చెప్పిన తర్వాత
వాగ్దానాలు అనేటి పూర్తిగా మర్చిపోయి తన ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు తను చేసుకుంటా ఉంటాడు. అదే మనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్పాడంటే ఈరోజు నేను మీ పత్రికాముఖంగా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. డేట్లు పెట్టి ఈ డేట్ కు ఫలానా కార్యక్రమం చేస్తానంటే డేట్లు పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు గాని, ఏ రాజకీయ నాయకుడు గాని మాట మీద కరెక్ట్ గా ఉన్న వ్యక్తి అని ఈ రోజుకు ఏ రోజుకైనా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని చేశారు. ఈ మోసగాడు ఏందయ్యా ఆయన అన్ని చెప్పినట్టు ఒకటి చేయడం లేదని ఈ రోజు ప్రజలకందరికీ ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఈ 2 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిపాలనలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్ని నెరవేర్చాడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు మా పార్టీ, మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పొంగనూరులో ఈ ర్యాలీ కార్యక్రమం చేయమని ఆదేశించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసుకుంటాను. జై హింద్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం.
రామచంద్రారెడ్డి గారి నాయకత్వం రెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ రెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం అడిగేం లేదు వినిపోతున్నా ఏం లేదు రెడ్డి గారి నాయకత్వం ఏం లేదు జై జగన్